తిరుపతి ఓటర్ల తుది జాబితా వాయిదా వేయాలని జనసేన నేత కిరణ్ రాయల్ డిమాండ్ చేశారు. అలాగే ఓటర్ల నమోదులో అక్రమాలకు పాల్పడిన హరితను బదిలీ చేయాలని అన్నారు. తిరుపతిలో ఒకే ఓటర్కు 3 తండ్రులు 3 తల్లులను నమోదు చేశారని మండిపడ్డారు. దొంగ ఓట్ల నమోదులో తిరుపతిలో ఉన్నతాధికారులే కీలకంగా వ్యవహరించారని ఆయన ఆరోపించారు. అప్పటి కమిషనర్ గిరీష్ ఒకరే కాదు, ఇంకా 15 మంది అధికారులు అక్రమాలకు పాల్పడ్డారని అన్నారు. తిరుపతిలో దాదాపు 45,000 దొంగ ఓట్లు ఉన్నాయని కిరణ్ రాయల్ తెలిపారు. ఫేమస్ తిరుపతి దొంగ ఓట్లు కూడా అంత ఫేమస్ అయింది. నేను మొన్న ఒక డిబేట్లో చెప్తూ ఉంటే చాలామంది అడిగారు నన్ను, అధికారులు ఫోన్ ఎలా చెప్తా అలా అన్నాడు. ఒక తండ్రికి 3 కొడుకులు ఉంటారు కామన్గా. మన తిరుపతి ఎలక్షన్లో ఒక కొడుక్కి 3 తండ్రులు ఉంటారు ఆధార్ కార్డులలో, ఓటర్ కార్డులలో. అలా క్రియేట్ చేసే సంగతి నేను చెప్పా. గతంలో ఎవరైతే 36,000 ఓట్లకు పైగా ఇక్కడున్న కమిషనర్ గారు గిరీషా గారు ఎవరైతే ఆయన లాగిన్ ద్వారా దొంగ ఓట్లు ఎక్కించారని చెప్పి సస్పెండ్ చేశారో, దీనికి ఎలక్షన్ కమిషనర్ గారికి మేము జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే ఆయనకి సహకరించిన వాళ్ళు కూడా అప్పుడున్న అసిస్టెంట్ కమిషనర్ కానివ్వండి, డిప్యూటీ కమిషనర్ కానివ్వండి, అనేక 15 మంది అధికారులు వాళ్ళని కూడా సస్పెండ్ చేయాలి. ఎందుకంటే ఒకరి వల్ల అది సాధ్యం కాదు. 36,000 ఓట్లు అంటే ఒకరి వల్ల తీసుకునే నిర్ణయం కాదు అది. ఆయన వెనుక చాలామంది ఉన్నారు. అవి కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళందరూ కూడా సస్పెండ్ చేయాలి. లాగిన్ ద్వారా తిరుపతిలో 40,000కు పైగా దొంగోట్లు ఇప్పుడున్న కమిషనర్ ఎవరైతే రిటర్నింగ్ ఆఫీసర్ ఉన్నారో జరిగిందని అనుమానం మాకుంది. దీన్ని విచారించాలి. ఇంకొక 5 రోజుల్లో 5 రోజులు కూడా 4 రోజుల సమయం తుది జాబితా వస్తుంది. మేము ఎలక్షన్ కమిషనర్ కానీ ప్రెస్ మీట్ ద్వారా మేము వేడుకోవడం ఏమంటే, సార్